కూడా చాలా నచ్చే నేతి బొబ్బట్లండి, భక్షాలు అంటాం కదా. కానీ ఇవి ట్రెడిషనల్ వేలో చేసుకోవాలంటే చాలా లాంగ్ ప్రాసెస్, చాలా కష్టపడాలండి. అదంతా ఏం లేకుండా మనకి కష్టపడి పిండి కలుపుకోవడం, పప్పు ఉడికించడం, ఇంకా పూర్ణం తయారు చేసుకోవడం, ఇదంతా ఏం లేకుండా చాలా సింపుల్గా ఈ నేతి బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా పచ్చిశనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. అంటే మామూలుగా నేతి బొబ్బట్లలో పూర్ణం తయారు చేసుకుంటాం కదా, ఆ పప్పు. ఇలా ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత మనం దీంట్లోకి 2-2.5 గ్లాసుల వరకు నీళ్లు కూడా పోసేసి మనం నానబెట్టుకోవాలి. ఈ పప్పుని ఎంత ఎక్కువసేపు నానబెడితే ఈ బొబ్బట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయండి. నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టాను, మార్నింగ్ తయారు చేస్తున్నాను. లేదా ఒక 5-6 గంటల పాటైనా కనీసం నానబెట్టుకోవాలి. చూడండి, నానిన తర్వాత ఇలా అంటే విరిగిపోతుంది ఈ పప్పు అనేది. ఇలా బాగా సాఫ్ట్గా నానబెట్టుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా అయితే ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించకుండా ఇలా బాగా నాని ఉంటుంది కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా మనము నైట్ పప్పు నానబెట్టుకుంటే మార్నింగ్ మనకి ఈ పిండి అనేది తయారు చేసుకోవడానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది. అంతే అండి, చాలా సింపుల్, అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ముందు పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పు అంతా మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఏ గ్లాస్తో అయితే పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకోండి. లేదా మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోండి మీ స్వీట్నెస్ని బట్టి. ఆ తర్వాత దీంట్లోకి 2-3 యాలకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇది జస్ట్ కలర్ కోసం అండి, మీరు స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి. నీళ్ళు అనేవి తర్వాత మళ్ళీ మనకి కొంచెం పడతాయి, కాకపోతే ఇక్కడ మనం మిక్సీ పట్టుకోవడం కోసం 1.5 గ్లాస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత బాగా మెత్తగా ఈ పప్పు బెల్లం అనేది మనం పట్టుకోవాలి. చూడండి, ఇలా మనము పప్పు బెల్లం పేస్ట్ లాగా తయారు చేసుకొని మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లోకి మనం శనగపప్పు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. స్వీట్ రెసిపీస్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. కొంచెం వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పు బెల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని ఈ పిండిలోకి వేసేసుకోండి. అలాగే మనం దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మనం నేతి బొబ్బట్లు కదండి చేసేది, కంపల్సరిగా నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గుంట గరిటైనా లేదా విస్కర్ అయినా తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసాం కదా, మళ్ళీ నేను ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసి వేస్తున్నాను. అలాగే సరిపోకపోతే మనం కలుపుకుంటూ మళ్ళీ కూడా కొంచెం నీళ్ళు అనేది పోసుకోవచ్చండి. మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చే వరకు కొంచెం ఒకవేళ అవసరమైతే నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి మనకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పప్పు ముందుగానే నానబెట్టుకొని ఉంటే మనకి 2-3 నిమిషాల్లో ఈ పిండి అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. పిండి కలుపుకోవడం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ రాకపోతే కూడా మనకి కరెక్ట్గా రావు. ఇలా మనం గరిటెతో పోస్తుంటే ఈ విధంగా ఉండాలి. ఇలా మనము పిండి అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా స్టవ్ వెలిగించుకొని మనం దోశ తయారు చేసుకునే నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దీనిపైన మనం తయారు చేసుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకోండి. వేసేసి స్ప్రెడ్ చేయొద్దండి, అలాగే వదిలేయాలి. ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఆగి చూడాలి. చూడండి, మనకి ఇదంతా కూడా బాగా పొంగుతూ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనకి నేతి బొబ్బట్లు కదా, నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటాయండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ తిప్పుకొని ఆ తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి. నూనె కూడా వేసుకోవచ్చండి, కానీ నేతి బొబ్బట్లు టేస్టీగా ఉండాలంటే నెయ్యితోటే చేసుకోవాలి. అంతే అండి, కాకపోతే మనకి కాల్చుకోవడం కొంచెం లేట్ అవుతుంది, కానీ పిండి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ప్రాసెస్లో సింపుల్గా అయిపోయే ఈ నేతి బొబ్బట్లు అనేది మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి.